షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతని నీతిగా ఎంచెను. ఇక్కడ చూస్తే గనక విశ్వాసమును గురించి ఈ వాక్యం రాయబడి ఉంది. అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆ యొక్క విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసమే నీతి. అయితే ఇక్కడ ఒక మాటను మనం చూస్తే గనక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, ఈ ధన్య వచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిననుచున్నాము కదా. ఇక్కడ సున్నతి పొందుట వలనైనా ఏమీ లేదు, పొందకపోవుట వలనైనా ఏమీ లేదు. కానీ విశ్వాసము, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో అదే నీతి, విశ్వాసమే నీతి అని మనం ఇక్కడ గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, వెళ్ళు అన్నాడు, ఆయన వెళ్ళాడు. ఏంటని? కేవలము తండ్రి అయిన దేవుని మాటకు విధేయత చూపి ఆ మాట నమ్మాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, అంతే. ఇక వేరే ప్రశ్న ఏమీ లేదు. చూడండి అంత చక్కని మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, నమ్ముట బట్టి, కేవలము విశ్వాసం బట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుని యొక్క పిలుపునకు లోబడటమే విశ్వాసము, ఆ విశ్వాసమే నీతి అనే సర్వసత్యమును మనము గ్రహించాలి. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం కూడా, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతని పేరు కలిగింది. కేవలము ఆ యొక్క విశ్వాసం వలననే నీతిమంతుడిగా పేరొందిన అబ్రహాముకి ఇంకో పేరేంటండి? అతన్ని దేవుని స్నేహితుడు. ఎంత అద్భుతమైన, నిజంగానే అంత చక్కని పేరు. కేవలం కారణం తెలిసి నమ్మటం వల్ల, విశ్వాసం ఉంచడం వల్ల ఏమి చెప్పినా సరే, సరే ప్రభువా, అలాగే నాయనా, అలాగే అంటాం తప్ప ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదేంటి నా సొంత ఊరు, నా సొంత ప్రజలు, ఇదంతా వదిలిపెట్టి ఎలా వెళ్ళాలని అన్నాడండి? చెప్పాడు, వెళ్ళాడు, అంతే. కాబట్టి దేవుడు మన యొక్క అపరాధములను మన మీద మోపకుండా మనలను క్రీస్తునందు ఆ యొక్క లోకము తనతో సమాధానపరచుకొని క్రీస్తునందు మనల్ని సమాధానపరిచాడు. ఎందుకంటే కేవలము విశ్వాసం వల్లనే ఆ యొక్క సమాధానమును మనకు అప్పగించాడు. కాబట్టి మనము కూడా అబ్రహాము వల్లే విశ్వాసము కలిగి మరి నీతిని కలిగి జీవించాలని, నీతి కలిగిన వాడే, నీతి న్యాయ యథార్థతలు కలిగిన వాడే, ఆ యొక్క విరిగి నలిగిన మనసు గలవాడే, పవిత్రమైన పరిశుద్ధమైన మనసు గలవారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. కాబట్టి మనము కూడా ఆ యొక్క వారసుల గుంపులో ఉండి మరి తండ్రి అయిన దేవుని మాటకు విధేయత చూపి విశ్వాసం ఉంచి దేవుని మేలు పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, అబ్రహాము మిమ్మల్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మేము మీ యందు విశ్వాసము కలిగి ఉంటమే నీతి అని ఈరోజు మాకు నేర్పించారు ప్రభువా. అట్టి రీతిగా మేము అందరము కూడా తండ్రి ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి నీ మాటలకు లోబడుచు నీతిమంతులుగా బ్రతికే కృపను దయచేయమని, నీతిమంతులుగా బ్రతకవలసిన శక్తిని, బలంను దయచేయమని, అనుక్షణం అనుదినము మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ఈ యొక్క రాజ్యపు వారసులను కృపను దయచేయమని, ఈ యొక్క విన్న మాటలను బట్టి మమ్మల్ని అందరినీ ఆత్మలో బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ